వాల్మీకి రామాయణాన్ని రచించారు. వ్యాసుడు వేదాలను రచించారు. ఇలా గొప్పవాళ్ళు ఎన్నెన్నో అద్భుతాలను రచించారు. నేను నా దేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రాస్తున్నాను అని చెప్పి 2 సంవత్సరాల 11 నెలల 18 నెలలు అహర్నిశలు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని భారతదేశ ప్రజలందరూ గర్వించదగినటువంటి అందరికీ ఉపయోగపడినటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగం ద్వారానే ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొడుకు ఒక కలెక్టర్ అయ్యాడు, ఒక రైతు కొడుకు ఒక ఇంజనీర్ అయ్యాడు, ఒక పేదింటి అమ్మాయి టీచర్ అయింది. ఎవరి ద్వారా? మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా. అటువంటి మన అంబేద్కర్ గారు 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ భీమాబాయి దంపతులకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. అంబేద్కర్ గారు తక్కువ కాలంలో పుట్టడం వల్ల ఆ రోజు అంటరానితనానికి గురయ్యారు. ఎవరు అతన్నే దగ్గర తీర్చేవారు, బడిలో దూరంగా కూర్చోమనేవారు. కానీ అంబేద్కర్ చదువులో అందరికంటే ముందు ఉండి చదువులో ఎన్నో అద్భుతాలను సృష్టించి గొప్ప వ్యక్తిగా, ఒక శక్తిగా భారతదేశ ప్రజలందరూ గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తిగా తయారంటే ఎందువల్ల? అంబేద్కర్ గారు గొప్పగా చదువుకోవడం వల్ల. కాబట్టి నేటి విద్యార్థులైన మీరు కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ లాగా గొప్ప చదువు చదివి గొప్ప స్థానానికి రావాలి. అటువంటి రోజుల్లో అంబేద్కర్ గారు అండరానితనానికి గురయ్యారు అన్నమాట. ఒకసారి ఊరికి వెళ్తుంటే నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అంబేద్కర్ గారు. ఏదైనా బండి మీద ఎక్కమంటే ఎక్కడి నుంచి ఎక్కించుకునేవాళ్ళు కాదు. అటువంటి అండరానితనానికి గురయ్యారు అన్నమాట. ఈయనన్నీ అవమానాలు పడి అంబేద్కర్ గారు గొప్పగా చదువుకొని తను పడిన బాధలు ఎవరూ పడకూడదని చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు అందరికీ సమన్యాయం జరుగుతుంది. మనందరం ఇలా ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటున్నాం. అందరూ గుళ్ళోకి వెళ్ళి అన్నం పెట్టుకోగలుగుతున్నాం. అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మన దేశంలో హాయిగా ఉండగలుగుతున్నారు. ఎక్కువ తక్కువ భేదాలు అనేవి రూపుమాపడ్డాయి. ఈ గుణత ఎవరి వల్ల? కేవలం మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల. కాబట్టి మీరు ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా